హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. వెల్కమ్ టు అమ్మమ్మ గారిల్లు. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 2025 ప్రతి ఒక్కళ్ళకి ఇలాగైతే గడిచిపోయిందనమాట. ఇప్పుడైతే మనం 2026లోకి అడుగు పెడుతున్నాము. అందరికీ ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎందుకంటే అందరం సంతోషంగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలన్నమాట. మొత్తానికైతే ఈ సంవత్సరం అయితే ఎన్నో ఒడిదుడుకులతో జీవితం అయితే అందరికీ ఇలాగ గడిచిపోయి ఉంటుంది. మంచి చెడు సుఖదుఖాలు అందరికీ ఉంటాయండి. ఈ సంవత్సరమైన ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా గడపాలని ఆ భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను. మొత్తానికైతే మా ఇంట్లో ఈరోజు అయితే కొంచెం హడావుడిగానే ఉందండి. చూస్తున్నారు కదా, ఈరోజు దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి పిల్లలైతే అనుకున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం డిసెంబర్ నెల వచ్చేసి మా ఇద్దరు మనవాళ్ళది బర్త్డే అండి. వాళ్ళది కూడా సెలబ్రేషన్ అయితే చేసామన్నమాట. కాకపోతే ఆ సెలబ్రేషన్ చేసినప్పుడు హడావుడిగా వీడియో అయితే తీయలేకపోయాను అనమాట. ఈరోజైతే దమ్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పేసి పిల్లలు అయితే అనుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఇవైతే చికెన్ పీసెస్ చాలా లావుగా కొట్టించారనమాట. దమ్ బిర్యానీ మనం బయట ఎలాగో తెచ్చుకుంటాము, మనం కొంచెం ఓపికతో ఇంట్లో చేసుకుంటే ఎంతో చక్కగా మనకి హోటల్లో ఫుడ్ లాగా రెడీ అయిపోయింది అనమాట. అందుకనే దమ్ బిర్యానీకి కావాల్సినవన్నీ పిల్లలైతే ప్రిపేర్ చేసేస్తున్నారు. ఈ ఆనియన్స్ అయితే ముందుగా బాగా రోస్ట్ ఇలాగా వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. మాకైతే వీటల్లో కావాల్సిన కరివేపాకు, బిర్యానీ ఆకు నాకైతే గార్డెన్లోనే ఉందన్నమాట. ఎప్పుడు కావాలన్నా అప్పుడు 4 ఆకులు తెంపుకొని వంటలోనైతే వాడేస్తుంటాను. వస్తున్నారు ఈ ఆకులన్నీ నేను వంటలో వాడినండి. ఎందుకంటే చెట్టు నిండా ఆకైతే కనిపించట్లేదు. ఇక కరివేపాకు అయితే పైన చెట్టు అంతా కొట్టేసాము. ఈ మధ్య వీడియో కూడా పెట్టాను కదా, కింద కొమ్మలు అయితే చిన్న చిన్న పిలకలు అయితే వచ్చాయి. ఇంకా నిమ్మ చెట్టు మీద నిమ్మకాయలు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తీసుకోవచ్చండి. కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టామన్నమాట. చికెన్ అయితే ముందుగా కడిగిన తర్వాత ఇలా వేసేస్తున్నాము. 2 కేజీలు చికెన్ తెప్పించామండి. దాంట్లో కొత్తిమీర పుదీనా వేసి దానికి పెరుగు యాడ్ చేసుకోవాలి మనకి. ఎందుకంటే ఆ మొక్కలన్నీ బాగా ఉప్పు కారం పట్టేయాలి కాబట్టి మనం పెరుగు అయితే యాడ్ చేస్తున్నారు. దమ్ బిర్యానీకి ఇవన్నీ ముందుగానే ఒక 2 గంటల ముందుగానే కలిపి పెట్టుకోవాలన్నమాట. మనం ద్వారగా వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసేసారు. ఇవంతా కలిపితేనే ఆ ముక్కలు కొంచెం సాల్ట్ మనకు రుచికి సరిపడా. 2 కేజీలు చికెన్ కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువనే వేస్తున్నాను. ఎందుకంటే దానికి మినిమం ఎంత పట్టిద్దో మనకు ఐడియా అయితే ఉంటుంది. మనం ఎప్పుడు వంటలు చేస్తుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా కాస్త పసుపు వేసుకొని తర్వాత వచ్చేసి కారం అండి. ఈ కారం అయితే చాలా రెడ్ కలర్లో ఉంది కదా, నేనైతే ఫ్రిడ్జ్లో పెడతానమాట. ఒక్కసారి సంవత్సరం అయినా కూడా కలర్ అయితే తగ్గలేదు. దాని తర్వాత ఒక నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా సరిపడా వేసుకోవాలి. ధనియాల పౌడరు కూడా గరం మసాలా సపరేట్గా ఉంటుంది. ధనియాల మసాలా కూడా మనం విడిగా దానికే సపరేట్ అనమాట. అందుకని ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఒక నిమ్మకాయ అయితే మొత్తం పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇదంతా మనం ఏమేమి వేసామా లేదా అని చూసుకోవాలండి. దాంట్లో బిర్యానీ ఆకు, నిమ్మకాయ, అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు, దానికి తోడు కాస్త దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాయలు ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయితే చేసుకుందాము. మొత్తం కలిపి పెట్టుకోవాలండి. చివరగా మనకి బిర్యానీ మసాలా అనేది దొరుకుతుందండి. ఆ బిర్యానీ మసాలా కూడా వేసేసుకుందాం. బిర్యానీ మసాలా వేసేసుకున్న తర్వాత కూర అంతా బాగా అంటే మొత్తం వేసిన తర్వాత అన్నీ శుభ్రంగా మళ్ళీ ఏమన్నా వేసామా లేదని ఒకసారి చూసుకొని మొత్తం కలిపేసుకుందామండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇది పక్కన పెట్టుకుంటే ఒక గంట 2 గంటలైనా బాగా ముక్కకైతే పట్టేసిద్ది అనమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లుగా నీట్గా అంతా కలిపేసుకోవాలి. మనకి ఏమన్నా తక్కువైనా చూసుకోవాలండి. మనం కలుపుకున్న తర్వాత అన్నీ దానికి పెరుగు అయితే మనకి కాస్త ఎక్కువ వేసుకుంటే జ్యూసీగా ముక్క బాగుంటుంది. కలిపి పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది ఒక గంట అయినా నానాలి. అలా గంట నానిన తర్వాత ఈ లోపల మాకు టీ అయితే తాగేసాము. వేడివేడిగా టీ తాగి అన్నం వండేసామండి. అంటే పలుకుగా వండుకోవాలన్నమాట. బిర్యానీ రైస్ కూడా ముందుగా కడిగి నానబెట్టుకున్న తర్వాత ఒక మంటకే ఇలా సగం ఉడకనట్టుగా ఉంటుంది కదా, అప్పుడైతే దీన్ని వేసేసుకుందాము. లేయర్లుగా వేసి వాటిలో కొత్తిమీర, మనం ముందుగా వేయించుకున్నటువంటి ఉల్లిపాయలు, పుదీనా,
వేసేసుకొని కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. లాస్ట్లో పైన కాస్త నెయ్యి వేసి దీన్నైతే సన్నని మంట మీద ఒక 20 నిమిషాలు హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే సరిపోయిద్దండి. ఈ రైస్ ఎలా వండుకోవాలో చూపిస్తున్నా చూడండి. వెసురు పెట్టుకున్న తర్వాత దాంట్లో కొత్తిమీర, పుదీనా, దాల్చిన చెక్క, కాస్త ఒక నిమ్మకాయ ఇవన్నీ పిండేసుకోవాలన్నమాట. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి స్పైసీ కోసం. వేసుకున్న తర్వాత అవి ఎసురు కాగిన తర్వాత ఒక మంటకు తీసేసుకోవాలి. మొత్తానికి ఇంత హడావుడి చేసింది ఈరోజు ఏంటంటే మా వారి పుట్టినరోజు అనమాట. 2 రోజులు మా మనవళ్ళ బర్త్డేలు చేశాము. ఇది మా వారి పుట్టినరోజు అండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా డ్యూటీకి వెళ్ళి ఇప్పుడే వచ్చారనమాట. వచ్చిన తర్వాత రెడీ అయ్యారు. ఈ పిల్లలు అయితే వాళ్ళ నాన్న పుట్టినరోజు చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అంటే కేకు చాలా చిన్నది తెచ్చాము. ఎందుకంటే 2 రోజులు కేకులతోడు పిల్లలకు జలుబులు చేస్తాయని చాలా చిన్న కేక్ అండి తెచ్చి కేక్ కటింగ్ అయితే చేయించారు మొత్తానికి పిల్లలు అనుకొని. మా చిన్నమ్మాయి అయితే ఒకరోజు ఉంటే బాగుండేదని మేము అనుకున్నాం. కాకపోతే పిల్లలు స్కూల్లని ఆమె హైదరాబాద్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఉన్న వాళ్ళతోటి సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం అనమాట. మొత్తానికి మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలండి. మొత్తానికి మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చేయండి. మీ సపోర్ట్ మాకైతే ఎంత ఉండాలి. ముందుగా మీ అందరికైతే మరొకసారి చెప్తున్నాను, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికైతే సెలబ్రేషన్ అయితే ఇలా అయిపోయిందనమాట. అయిన తర్వాత 2-3 ఫోజులు ఇచ్చే ఫోటోలు అయితే దిగుతున్నాము పిల్లలందరితోటి సంతోషంగా. అందరి ఫ్యామిలీలు కూడా ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలన్నమాట. మొత్తానికి అయితే అయిపోయిందండి. ఈరోజు ఆయన బర్త్డే అయిపోయిన తర్వాత కేక్ అయితే పెడుతున్నారు మా పిల్లాడు. మా అబ్బాయి అయితే వీడియో ముందుకు రావడానికి అసలు ఇష్టపడ్డు. అయినా సరే ఈరోజు వాళ్ళ నాన్న కోసం వచ్చాడు. చూస్తున్నారు కదా వీడియోలో. మాకు ఒక్కడే బాబు, 2 పాపలు. ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు భగవంతుడి దయ వల్ల. మా మనవరాలు సంతోషం చూడండి, వాళ్ళ తాతయ్య బర్త్డే చేసి డ్యాన్స్ చేస్తుంది. మొత్తానికైతే సెలబ్రేషన్ అయితే ఇలా చేసేసాము. ఇదే హ్యాపీ న్యూ ఇయర్ అనుకోండి, బర్త్డే అనుకోండి. మా మనవాళ్ళకి తీయటానికి కుదరలేదన్నమాట. మొత్తానికైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, సూపర్గా వచ్చిందండి బిర్యానీ అయితే మాత్రం. మనకి హోటల్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. కాకపోతే కొంచెం ఓపికతో చేసుకోవాలి. దానికి అన్నీ కరెక్ట్గా ఉంటే చాలా చక్కగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి. అందరికీ నమస్తే.